ఒక్క ప్రశ్న గణేష్ గారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు పవర్లో ఉంది కాబట్టి ఈ జంపింగ్లోనే వెళ్ళిపోతూనే ఉంటారు. మరి వాళ్ళని ఆపగలుగుతారా? క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు నిలుపుకోగలుగుతారా? ఈ 5 ఏళ్ళు ఎలా సస్టైన్ కాబోతోంది బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? నీలవ గారు ఒక విషయం, పార్టీలో నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలకు పదవి ఉండదండి. రాజు లేకపోతే రాజరేఖం ఆగదు అనేది సామెత ఏదైతే ఉందో ఇది కూడా అంతే. అక్కడ ఒక లీడర్ పోయినంత మాత్రాన ఇంకొకరు కొట్టుకొని వస్తారు తప్ప క్యాడర్ అలానే ఉంటదంటారా? ఇప్పుడు వాళ్ళతో పాటు కార్యకర్తల్ని వాళ్ళ అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళిపోతారు కదా నేతలు. డెఫినెట్గా ఉంటుందండి. దాంట్లో తెలుగుదేశం పార్టీ మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఉదాహరణ, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ. ఏమైందండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ మా దగ్గరకు వచ్చారు. మరి కార్యకర్తలు ఉన్నారు కదండి. మరి తిరిగి రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు 34 మంది ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాదండి? మరి ఆ తెలుగుదేశం పని అయిపోయింది, ఆంధ్రలో ఉన్నారు. మరి ఏమైందండి? జగన్ గారు 11 సీట్లకే పరిమితమైండు. తిరిగి మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు తెలంగాణ ప్రజలు. నికార్సైనటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల కోసం కష్టపడేటటువంటి పార్టీ. ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు, అయ్యో మేము రాంగ్ డిసిషన్ తీసుకున్నాం, అనవసరంగా మేము తొందరపడ్డాం, అనవసరంగా మేము ఆవేశపడ్డాం, మేము మా పార్టీని కోల్పోయినాం అనేటటువంటి బాధతో చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా 1-2 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చేటటువంటి నష్టం ఏం లేదు. వాళ్ళ విఘ్నతకే పార్టీ వదిలేస్తారు తప్ప ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి సమయంలో బుద్ధి చెప్తారు.